రేపు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నాళ్లు నామినేషన్ల ప్రక్రియలోనే బలవంతపు ఏకగ్రీవానికి దారితీసే పరిస్థితులుండేవి. ఉప ఎన్నికలు కోలాహలంగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య భీకర పోరుకి వేదికగా నిలిచాయి. గ్రామాల్లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జనరల్ ఎన్నికలను తలపించాయి. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పులివెందులలో 10,601 మంది ఓటర్లు, ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది పోటీ చేస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట రెండు చోట్ల కూడా బ్యాలెట్ పేపర్తోని ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికార యంత్రాంగం భరోసా ఇచ్చింది. ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో గుంపులుగా ఉండేందుకు వీల్లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రైట్, రేపు జరగబోయే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. దీపిక, అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలు పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిలో పడింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. దీంతో పాటు పోలీసు బందోబస్తును కూడా అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు. దాదాపుగా 1,400 మందిని పోలీసులను ఈ ఎన్నిక కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో మొదటి నుంచి కూడా వివాదాలు, గొడవలు, విమర్శలు, ఆరోపణలతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ఘర్షణలు జరగడము, ఆ తర్వాత ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 1,800 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 200 మంది పైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ట్రబుల్ మాంగర్స్, బాంబులు తయారు చేసే వ్యక్తులను గుర్తించి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా పులివెందుల పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక్కడ ఏ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే డిఐజీ కోఎఫ్ ప్రవీణ్ అలాగే ఎస్పీ అశోక్ కుమార్లు తెలిపారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ బూత్ల ఏర్పాట్లు, ఆ తర్వాత ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. పోలింగ్ బూత్లకు సంబంధించి పోలింగ్ బాక్సులను కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో అధికార యంత్రాంగం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులకందరికీ కూడా పోలింగ్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ జరిగే ఎన్నికను వెబ్కాస్టింగ్ ద్వారా పూర్తిగా అంతా వెబ్కాస్టింగ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం జిల్లా యంత్రాంగం చేస్తుంది. దీంతో పాటు ప్రత్యేకంగా అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పులివెందుల మండలంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేకుండా వెళ్లిపోవాలని ఇప్పటికే పోలీసు అధికారులు సూచించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన నాయకులందరికీ కూడా బయటికి పంపించి వేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండడంతో వారికి కూడా హెచ్చరికలు జారీ చేసి ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేసే ప్రక్రియలో పోలీసులు భాగస్వాములయ్యారు. ప్రధానంగా నల్లపరెడ్డిపల్లి అలాగే నల్లగొండవారిపల్లి గ్రామాలలో జరిగిన ఘర్షణలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆయా గ్రామాలలో ఉన్న ఓటర్లు, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని వారిని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని బయటికి పొమ్మని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పులివెందుల ఎన్నికకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం రేపు జరిగే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు చేపట్టారు. కాగా ఇరు వర్గాలు కూడా తమ అనుచరులను పులివెందుల నియోజకవర్గంలో ఉంచినట్టు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలియడంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తెలుగుదేశం పార్టీ పోలీసుల సహాయంతో అలాగే అధికార యంత్రాంగం యొక్క సహాయంతో గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికలు ప్రణాళికాబద్ధంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా కాకుండా వారు ఒంటి ఎత్తుపోకడంతో దౌర్జన్యాలకు పాల్పడుతూ ఇక్కడ గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికలకి ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే రాష్ట్ర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు జరిగింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా జిల్లా ఎన్నికల అధికారులకు కొన్ని ఆదేశాలు వచ్చాయి. ఎలాంటి ప్రజలు స్వచ్ఛంగా చేయాలని కూడా ఇక్కడ ఆదేశించడంతో ఇక్కడ అదే క్రమంలో అధికారులు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిగ్గింగ్ జరగకుండా ప్రధానంగా ఈ ఎన్నికల్లో గతంలో లాగా బ్యాలెట్ బాక్సులను ద్వారా క్రమంలో ఎవరు మరొకరు వేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయడంలో భాగంగా అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఒంటిమిట్ట మండలంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఒంటిమిట్ట మండలంలో దాదాపు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 24,606 మంది ఓట్లు అక్కడ ఓటు హక్కు వినియోగించారు. ఈ మండలంలో కూడా అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా నిన్నటి వరకు ప్రచారం నిర్వహించాయి. ఈ రోజు అందరికీ ఓటర్లకు స్లిప్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. దీంతో పాటు ఇరు పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారు. ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు అలాగే వైసీపీకి సంబంధించిన వారు భారీగా డబ్బులు పంచినట్టు తెలుస్తుంది. అలాగే పులివెందులలో కూడా భారీగా డబ్బులు పంపిణీ చేసినట్టు తెలుస్తుంది. అదే కాకుండా ప్రతి సందర్భంలో కూడా ప్రతి క్షణం కూడా పర్యవేక్షించేందుకు యంత్రాంగాన్ని నియమించేది తెలుస్తుంది. దీపిక. రైట్ చంద్రమోహన్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.